యా ఎక్సైజ్ 1.4 ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వెన్ కమ్స్ టు 1 మార్క్ ఆర్ 2 మార్క్. Without actually performing the long division, without I'm repeating once again, without performing the long division, state whether the following rational numbers will have a terminating decimal expansion or a non-terminating repeating decimal expansion. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టర్మినేటింగ్ అంటే నేను చెప్తాను చూడు. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉందండి. ఈ 1/2 వాల్యూ ఎంత మనకి, మనం డివిజన్ చేయకుండా చెప్పేయచ్చు 0.5 అనేసి. అంటే ఇది రిపీట్ అవుతా పోతుందా? లేదు, రిపీట్ అవ్వట్లేదు. ఇదేంటిది, ఇలా రిపీట్ అవ్వకుండా ఆగిపోతాను కదా, ఒక వాల్యూకి ఆగిపోతాం కదా. సో ఇట్ ఈస్ ఎండింగ్ అట్ సమ్ పాయింట్ కదా. సో దీన్ని ఏమంటామంటే మనము టర్మినేటింగ్ అంటాం, టర్మినేటింగ్ ఎక్స్పాన్షన్ ఆర్ సింపుల్ టర్మినేటింగ్ అంటాం. అదే 1/3 తీసుకున్నాం అనుకో, 1/3 అనేది ఆగదు మనకి, 0.3333 అండ్ సో ఆన్ ఇట్ విల్ రిపీట్, కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది, ఇది ఎక్కడ ఆగదు. అంటే దీనికి ఎండ్ పాయింట్ లేదు. దీన్ని ఏమంటామంటే మనము నాన్ టర్మినేటింగ్ అంటాం. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎక్కడైతే మనకి వాల్యూ అనేది ఒక ఎండ్ అయిపోద్దో సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకి, ఏదర్ ఇట్ మేబీ 1 డెసిమల్ కావచ్చు, 2 డెసిమల్స్ కావచ్చు, 3 డెసిమల్స్ కావచ్చు, ఎక్కడో చోట ఎండ్ అయిపోతుంది, దాన్ని ఏమంటామంటే మనము టర్మినేటింగ్ అంటాం. అలా ఎండే లేకుండా కంటిన్యూ అవుతా ఉంటే దాన్ని నాన్ టర్మినేటింగ్ అంటాం. ఇప్పుడు వితౌట్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ డివిజన్ చేయకుండా ఎలా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది మనకి 13/3125 ఉంది, 17/8 ఉంది, 64/455 ఇలా ఉంది కదా. డివిజనే చేయకుండా ఇవి టర్మినేటింగా నాన్ టర్మినేటింగా ఎలా చెప్పచ్చు అంటే, ఇఫ్ ద డినామినేటర్ కంటైన్స్ ఓన్లీ 2 and 5 దెన్ దోస్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఆల్ టర్మినేటింగ్. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 17/10 ఉందనుకోండి, ఆటోమేటిక్గా చెప్పేయచ్చు ఇదేమవుతుంది నాకు 1.7. ఎందుకు, 10 కానీ 100 కానీ 1000 కానీ వస్తే జస్ట్ మనం పాయింట్ పెట్టడమే. ఇప్పుడు 17/100 ఏమవుద్ది మనకి 0.17 అయిపోద్ది. 17/100 ఏమవుద్ది మనకి 0.17. అంటే ఏంటి, 2 zeros కాబట్టి 2 డెసిమల్స్ ముందు మనం పాయింట్ పెట్టుకుంటాం. అంటే 10, 100, 1000, 10,000 ఇలా వస్తే అన్నీ కూడా టర్మినేటింగే. బట్ ఇలా రావాలంటే మనకి ఎప్పుడు వస్తుంది 10 అనేది మనకి 2 5s are. 100 ఎప్పుడు వస్తుంది మనకి 2 into 5 square into 2 అంటే 25 into 4 అట్లా. అంటే if the denominator contains, చూడండి ఇక్కడ రాస్తాను, if the denominator contains only 2s and 5s, only 2s and 5s, then those type of decimals ఏమంటామంటే మనము టర్మినేటింగ్ అంటాం. then those type of decimals can be known as terminating. ఇప్పుడు డివిజనే చేయకుండా ఎలా చేయాలో చెప్తాను చూడండి. లెట్ us take the second example first. 17/8 కదా సెకండ్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ 17/8 ఇది చెప్తాను చూడండి ఎలా చేయాలో. 17/8 ఉందండి అండ్ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ న్యూమరేటర్, అది పక్కన పెట్టేసాను. ఫస్ట్ 17/8కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. లేదు, ఎందుకంటే 8 టేబుల్లో 17 రాదు అండ్ 17 ప్రైమ్ నెంబర్, సో రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ లేదు. ఇప్పుడు ఈ 8ని ఎలా రాసుకోవచ్చు మనము, 17/2³ రాసుకోవచ్చు కదా. అంటే ఇది మన రూల్ని సాటిస్ఫై చేస్తుందా వైలేట్ చేస్తుందా? కంపల్సరీ ఇట్ ఇస్ సాటిస్ఫైయింగ్. ఎందుకు, డినామినేటర్లో ఓన్లీ 2s and 5s ఉంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ టర్మినేటింగ్, ఇట్ ఈస్ టర్మినేటింగ్ అంతే. ఓకే, నౌ కమ్ టు ఫస్ట్ ఎగ్జాంపుల్ 13/3125. ఫస్ట్ ఎగ్జాంపుల్ 13/3125. ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 టేబుల్లో 3125 రాదు, పక్కన పెట్టేసేయండి. 3/25కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం చూడండి. 3/125కి ప్రైమ్ ఫ్యాక్టర్స్, సో 2 టేబుల్లో రాదు ఎందుకంటే ఆడ్ నెంబర్ కాబట్టి. అండ్ 3 టేబుల్లో ఎలా చెక్ చేస్తాం, డిజిట్ సమ్ తీసుకుందాం. 4 + 2 6 11 అంటే 3 టేబుల్లో కూడా రాదు. 5 టేబుల్లో 5 6s are 30, 5 2s are 10, 5 5s are 25 and 5 25s are 5 5s are 5 1s are. అంటే సో I can write 13/5
3125 ఎట్లా రాసుకోవచ్చు నేను 5/4 రాసుకోవచ్చా లేదా అండ్ ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైయింగ్ మై రూల్ డినామినేటర్లో ఓన్లీ 2s ఆర్ 5s అండ్ కాదు ఓన్లీ 2s ఆర్ 5s అండ్ 2 and 5 రెండు ఉన్నా పర్లేదు 2 అన్నా ఓన్లీ 2s ఉండొచ్చు ఓన్లీ 5s ఉండొచ్చు 2 5s ఉండొచ్చు 2 5s కాకుండా వేరే అదర్ నెంబర్ ఉండకూడదు ఓకే సో ఇట్ ఈస్ ఆల్సో ఏ టర్మినేటింగ్ ఈ విధంగా చెప్తాం మనం we have to check whether it is terminating or non-terminating that's it అదే విధంగా మనము అన్ని ప్రాబ్లమ్స్ చేసుకోవాలన్నమాట చూడండి 64/455 థర్డ్ క్వశ్చన్ చూడండి 64/455 64/455 నా ఫస్ట్ 455 తీసుకుందాం ఇది 2 టేబుల్లో పోదు ఆడ్ నెంబర్ 3 టేబుల్లో పోవాలంటే డిజిట్ సమ్ చెక్ చేద్దాం 4 + 5 9 9 + 5 14 పోదు 5 టేబుల్లో చెక్ చేద్దాం ఒకేసారి సో 5 9s are 45 5 1s are 5 91 మనకు తెలుసు 7 టేబుల్లో పోతుంది 7 13s are and 13 is a prime number so 13 1s are so 64/5 into 7 into 13 is it terminating definitely not ఎందుకంటే మనకి terminating decimal అవ్వాలంటే it should contain only 2s or 5s or both 2 and 5s బట్ ఇక్కడ మనకి 7 ఎక్స్ట్రా ఉంది 13 ఎక్స్ట్రా ఉంది పోనీ 7 టేబుల్ 64 ఇచ్చి క్యాన్సిల్ అయిపోతుంది అంటే అది కూడా కాదు సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 15/1600 15/1600 ఓకే ఫస్ట్ 1600 తీసుకుందాం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం 2 టేబుల్ 2 1s are 2 800s are again 2 400s are 2 200s are 2 100s are 2 50s are and 2 225s are 5 5s are అంటే 15/1 2 3 4 5 6 into 5/2 సో ఎలా రాసుకోవచ్చు 15/2/6 into 5 into 5 రాసుకోవచ్చు 5/2ని ఎందుకంటే నాకు ఒక 5 1s are 5 3s are క్యాన్సిల్ అయిపోద్ది సో నాకు ఇలా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి ఇట్ షుడ్ బి సింప్లెస్ట్ ఫామ్ అవ్వాలి మనకి అప్పుడు 3/2/6 into 5/1 ఈవెన్ దో మనకి ఏముంది డినామినేటర్లో ఓన్లీ 2s 5s మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ టర్మినేటింగ్ ఓకే దట్స్ ఇట్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ 29/343 ఫిఫ్త్ క్వశ్చన్ 29/343 సో 29 ఎనీవే ఇట్ ఇస్ ప్రైమ్ నెంబర్ అండ్ 29 టేబుల్లో 343 రాజు 343కి మనకి ఒక ఇంపార్టెంట్ ఈజీ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు 7 క్యూబ్ 7 7s are 49 49 7s are 343 సో 29/7 క్యూబ్ మనకి రూల్ ప్రకారం 2s 5s మాత్రమే ఉండాలి లేదు కాబట్టి దీని ఏమంటాం మనము నాన్ టర్మినేటింగ్ క్లియర్ నెక్స్ట్ కమింగ్ టు 6th క్వశ్చన్ టక చూడండి 23 వాడే ఇచ్చాడు 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ 23/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ 23/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ అంతా ఇక్కడే చెప్పేయచ్చు మనం టర్మినేటింగ్ దట్స్ ఇట్ ఎందుకు డినామినేటర్లో ఓన్లీ 2s 5s మాత్రమే ఉన్నాయి దట్స్ ఇట్ వీ కెన్ టేక్ డైరెక్ట్లీ నెక్స్ట్ 7th క్వశ్చన్ 129/2/2 5/7 7/5 129/2/2 5/7 7/5 డినామినేటర్లో ఏమో 2s 5s ఉన్నాయి కానీ ఎక్స్ట్రాగా 7 ఉంది పోనీ 7 పైన క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ అవ్వదు ఎందుకంటే 7/5 ఉంది మనకు 7 టేబుల్లో 129 రాదు ఓకే సో హార్డ్లీ వీ కెన్ గెట్ 18 7s are 126 వస్తుంది అంతే సో 129 రాదు కాబట్టి ఎక్స్ట్రాగా 7 ఉంది కదా నాన్ టర్మినేటింగ్ ఓకే క్లియర్ నెక్స్ట్ 8th క్వశ్చన్ 6/15 ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 ఎట్లా రాసుకోవచ్చు నేను 3 5s are రాసుకోవచ్చు 5 1s are రాసుకోవచ్చు అంటే 6/3 into 5 ఇప్పుడు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది కదా సో 3 1s are 3 2s are చూడండి ఇక్కడ
మీరు వెంటనే 6/3 ఇంటూ 5ని డినామినేటర్లో 3 ఉంది కదా నాన్ టర్మినేటింగ్ అనేస్తారేమో. డినామినేటర్లో ఏముంది 3 ఉంది కదా, ఏమంటే నాన్ టర్మినేటింగ్ అనేస్తారు. బట్ 3 క్యాన్సిల్ అయిపోద్ది మనకి ఇక్కడ. 3 1s are 3 2s are. ఇప్పుడు చూడండి ఓన్లీ 2/5 is left and denominator is containing only 5. Therefore it is terminating. That's it. Okay, next 9th question. 35/50 ఇంకోటి 77/210. 35/50 ఇంకోటి 77/210. సో 35/50 ఎట్లా రాసుకోవచ్చు నేను? ఫస్ట్ ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు. 5 7s are 5 10s are 7/10 అంటే టర్మినేటింగ్. 7/10 అంటే టర్మినేటింగ్. నెక్స్ట్ 77/210 అంటే 210 రాసుకోవచ్చు కదా. 2 105 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్ అయిపోతుంది కదా 105. 3 3s are 3 5s are. నెక్స్ట్ 5 1s are 5 7s are. నెక్స్ట్ 7 1s are. సో 77/2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇప్పుడు 7 1s are 7 11s are క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది నాకు 11/2 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు మనకు టర్మినేటింగ్ అవ్వాలంటే డినామినేటర్లో 2 5 మాత్రమే ఉండాలి, కానీ ఎక్స్ట్రాగా ఏముంది 3 ఉంది. సో ఇది నాన్ టర్మినేటింగ్. అర్థమైందా? ఒకవేళ పైన మనకి 3తో డివైడ్ అయ్యే నెంబర్ ఉందనుకో, అప్పుడు 3 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు డినామినేటర్ మనకు ఓన్లీ 2 and 5 మాత్రమే ఉంటుంది అండ్ ఇట్ విల్ బి టర్మినేటింగ్. సో మనకి 2s 5s మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రాగా ఏ నెంబర్ ఉండకూడదు. ఎందుకు 2s 5s మాత్రమే ఉండాలి? 2ని 5ని మల్టిప్లై చేస్తే మనకు 10 100 1000 ఇలా వస్తాయి కదా. అండ్ అలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు దే ఆర్ నోన్ యాజ్ టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నమాట. ఓకే.